ఫ్రెండ్స్, క్రికెట్ లో మన విరాట్ కోహ్లీ గురించి తెలియని వారే ఉండరు. ఎందుకంటే అంత అగ్రెసివ్ ప్లేయర్. ఒక్క క్యాచ్ పట్టినా కూడా సింహం లాగా గర్జిస్తూ ఎంజాయ్ చేస్తాడు. అలాగే ఫుట్బాల్ లో క్రిస్టియానో రొనాల్డో కూడా ఒక గోల్ వేస్తే చాలు అతని రియాక్షన్ వేరే లెవెల్లో ఉంటుంది. అలాంటి రొనాల్డో ఒక మ్యాచ్ లో ఘోరంగా ఏడ్చిందంటే మీరు నమ్ముతారా? 2016లో జరిగిన యూరో కప్ లో ఫైనల్ మ్యాచ్ పోర్చుగల్ ఫ్రాన్స్ పోటాపోటీగా ఆడుతున్నప్పుడు మాక్సిమం అక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకున్నారంటే పోర్చుగల్ టీం ఫైనల్ కి వచ్చింది, దాంట్లో క్రిస్టియానో రొనాల్డో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళే గెలుస్తారంటారు. అయితే మ్యాచ్ స్టార్ట్ అయిన 16 నిమిషాల తర్వాత రొనాల్డో కాలుకి ఇంజురీ అవుతుంది. ఆయన లెగ్ కి ఇంజురీ అయినా కూడా అదేమీ పట్టించుకోకుండా ఈ మ్యాచ్ గెలవాలనే తపనతోని ఆ ఇంజురీతోనే ఆడతాడు. కానీ 25 నిమిషాల తర్వాత ఆ నొప్పి తట్టుకోలేక డ్రాప్ అవుట్ అవుతాడు. పోయేటప్పుడు చాలా బాధపడుతూనే పోతాడు. ట్రీట్మెంట్ కోసం వెళ్లిన రొనాల్డో మళ్ళీ ఏమనుకున్నాడో తెలియదు, మళ్ళీ స్టేడియం లోపలికి వచ్చేసాడు. ఇక లాస్ట్ కి పోర్చుగల్ టీం వాళ్ళు ఒక గోల్ కొట్టేసి పోర్చుగల్ వాళ్ళు ఆ ఫైనల్ ని గెలిచేస్తారు. ఆ టైంలో రొనాల్డో కళ్ళ నుంచి వచ్చిన కన్నీళ్లు